ఓం శాంతి. ఇదే స్థితిలో ఒక పరిస్థాను నేను అనే అనుభూతిని పొందుతూ మీరు నాస్టాకి వెళ్ళొచ్చు టిఫిన్ చేయడానికి. స్టూడెంట్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఇటువైపు టెంట్ వేసి పెట్టడం జరిగింది, అక్కడికి వెళ్ళొచ్చు. అందరూ లైన్గా నిల్చొని బాబా స్మృతిలో టిఫిన్ చేసి మళ్ళీ ఇదే ప్లేస్కి వచ్చి కూర్చోవాలి. ఎవరైతే టీచర్ అకేలు ఉన్నారో ఒక 5 minutes తర్వాత మీరు వెళ్ళొచ్చు. కూర్చోండి ఒకసారి అన్నేలు. టీచర్ అకేలకి కింద గ్రౌండ్ ఫ్లోర్లో డైనింగ్లో అరేంజ్ చేయడం జరిగింది. అక్కడ ఎవరు అడిగినా చెప్తారు అకేలకి. టీచర్స్ వెళ్ళొచ్చు. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఒకే తండ్రి, ఒకే పరివారం. అందరికీ కూడా మూల నుండి విచ్చేసినటువంటి పరివారానికి, పరమాత్మ అనుభూతి ధామానికి స్వాగతం, స్వాగతం, స్వాగతం. ఇంకా త్రిబులు మెంబర్స్ ఆత్మలు వస్తారు. సో అందరూ కూడా ఇది బాబా పరమాత్మ అనుభూతి ధామ్ కాబట్టి మీరందరూ కూడా ఇది యజ్ఞం అన్నమాట. బయట మనం యజ్ఞం చేస్తారు కదా, ఇల్లు నిర్మాణం చేసినప్పుడు ఇంతమంది అలౌకిక పరివారం బ్రాహ్మణులు మనం యజ్ఞానికి వచ్చాము. బాబా తోడు అవ్యక్త మురళి, అవ్యక్త స్థితిని మీరు లోపల ధారణ చేసుకుంటూ మౌన స్థితిలో ఉంటే అనుభవం చేసుకుంటారు. ఈ చుట్టుపక్కల మనం ఆపోజిట్ ప్లేస్లో బాబా ఇల్లు ఉంది, అంతా ఆపోజిషన్ ప్లేస్లో ఉంది కాబట్టి బాబా చెప్పారు కదా, మీ మనోవృత్తి ద్వారా వాతావరణాన్ని శుద్ధం చేసి వెళ్తారు. కాబట్టి అంతరాత్మిక స్థితిలో, అలౌకిక స్థితిలో మాటలు అనేది ఆడకుండా, ఒకవేళ అవసరమైతే నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఇలాంటి వాతావరణం మీరు తయారు చేయాలనే ఉద్దేశంతో మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకేనా? అందరూ పరిస్థితులు ఓకే. అందరు యోగయుక్తంగా యాక్సెప్ట్ చేయండి. ఏది నా ఎదురుగా వస్తుంది నేను స్వీకరిస్తాననుకుంటే మైండ్లో నెగిటివ్ ఏమీ నడవదు. అందరూ పాతోళ్ళం కాబట్టి కొత్త పరిచయాలేమి పెద్దగా ఇంకేమీ ఆలోచించకుండా ఎక్కువ మీరు బాగా అనుభవం చేసుకొని మా అందరికి కూడా అనుభవం కలిగించి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి.